ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గడ్డి దుర్గారావు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పట్నాలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరి సంఖ్య మొత్తం 85.52% చేరుకుంది. కీలకమైన వడ్డీ రేట్లను మార్చకుండా రిజర్వ్ బ్యాంక్ యథాపూర్వక స్థితిని కొనసాగిస్తున్నది. రివర్స్ రెపో రేటు 3.35% వద్ద, రెపో రేటు 4% వద్ద యథావిధిగా కొనసాగుతున్నాయి. బీహార్లో రెండో విడత శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు జారీ అయింది. 17 జిల్లాల్లో 94 నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. పాస్వాన్ మరణంతో దేశం దార్శనికత కలిగిన నాయకుడిని కోల్పోయిందని అన్నారు. పాస్వాన్ అణగారిన వర్గాల గొంతుకని, అట్టడుగు వర్గాలకు పెద్ద దిక్కు అని కొనియాడారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. పాస్వాన్ మరణం తనకు వ్యక్తిగత నష్టమంటూ ఆయన స్థానం భర్తీ చేయలేదని పేర్కొన్నారు. పాస్వాన్ తనకు వ్యక్తిగత స్నేహితుడే కాకుండా పేద ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించగలగాలని అత్యంత జిజ్ఞాస కలిగిన వ్యక్తిగా పాస్వాన్ గుర్తింపు పొందారని అన్నారు. పాస్వాన్ కుటుంబానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ సంతాపం తెలిపారు. అట్టడుగు వెనుకబడిన తరగతుల వారి హక్కుల కోసం పాస్వాన్ తన జీవితాంతం పోరాడారని మంత్రి అన్నారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కేంద్ర మంత్రి ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాస్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కోవింద్ జన్పథ్లోని పాస్వాన్ నివాసాన్ని సందర్శించి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాస్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర నాయకులు కూడా దివంగత నేతకు నివాళులర్పించారు. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరి సంఖ్య మొత్తం 85.52% చేరుకుంది. గత 24 గంటల్లో 78,000 మందికి పైగా కోలుకున్నారు. అలాగే 70,496 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 69,06,152కు చేరుకుంది. 964 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,06,090కి పెరిగింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,891 మందికి కోవిడ్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,08,535కు చేరింది. రాష్ట వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 53,000కు పైగా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నుంచి నిన్న మరో 1,878 మంది కోలుకోగా కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 86.77% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,80,953గా నమోదైంది. కాగా నిన్న మరో 7గురు మరణించడంతో రాష్టంలో కోవిడ్ మృతుల సంఖ్య 1,208గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 195, రంగారెడ్డి జిల్లాలో 175, నల్గొండలో 128, కరీంనగర్లో 97, వరంగల్ అర్బన్ జిల్లాలో 76, ఖమ్మంలో 72, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65, సిద్దిపేట జిల్లాలో 64 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల పార్కులు తదితర వినోదాత్మక ప్రదేశాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి వినోదాత్మక పార్కులు తెరుచుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. మాస్కులు ధరించడం, 6 అడుగులు భౌతిక దూరం పాటించడంతో పాటు ఈ ప్రామాణిక ముందు జాగ్రత్త చర్యను అంటే శానిటైజేషన్ తదితర చర్యను పాటించాలి. థియేటర్లలో అలాగే ఆహారశాలల్లో సిట్టింగ్ సామర్థ్యం గరిష్టంగా 50% మాత్రమే ఉండాలి. సహజ సిద్దమైన గాలి వచ్చే ఏర్పాట్లు ఉండాలి. స్విమ్మింగ్ పూళ్లను ఉపయోగించరాదు. రద్దీ రోజులు, సెలవుల్లో ఎక్కువ మందిని అనుమతించరాదని వినోద పార్కులు యజమానులు, మేనేజర్లకు మంత్రిత్వ శాఖ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. కీలకమైన వడ్డీ రేట్లను మార్చకుండా రిజర్వ్ బ్యాంక్ యథాపూర్వక స్థితిని కొనసాగిస్తున్నది. రివర్స్ రెపో రేటు 3.35% వద్ద, రెపో రేటు 4% వద్ద యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అలాగే వచ్చే సంవత్సరంలో కూడాను ఇదే విధానాన్ని అవసరాన్ని బట్టి కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది.
బీహార్లో రెండో విడత శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు జారీ అయింది. 17 జిల్లాల్లో 94 నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3వ తేదీన ఈ నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ నామినేషన్ దాఖలు ఈ నెల 16న ముగియనున్నది. మరుసటి రోజు పరిశీలన ఉంటుంది. ఉపసంహరించుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 19 కాగా ఈ పోలింగ్ పట్నా, నలంద తప్ప ఉత్తర బీహార్లోని జిల్లాల్లో జరుగుతుంది. మీడియాను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ దుయ్యబట్టారు. మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అక్రమానికి సంబంధించి ముంబై పోలీసులు కొందరిని అరెస్టు చేసినట్టు చెప్పిన తర్వాత మంత్రి స్పందించారు. పత్రికా స్వేచ్ఛ భారత ప్రజాస్వామ్య స్వభావ నిర్వచనమని, భారత రాజ్యాంగ ఆదర్శానికి ప్రతీక అని కేంద్ర మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మీడియాను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దమని జావడేకర్ అన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో పోలాండ్ చెందిన యువ క్రీడాకారిణి ఇగా స్వీటెక్ సోఫియా కెనెన్ పైన ఆడతారు. నిన్న జరిగిన సెమీఫైనల్లో స్వీటెక్ అర్జెంటీనాకు చెందిన నదియా పోదరోస్కోను 6-2, 6-1 స్కోరుతో ఓడించి ఫైనల్స్ కు చేరుకున్నారు. 19 ఏళ్ల స్వీటెక్ 70 నిమిషాల్లో సునాయాసంగా పోదరోస్కోను ఓడించారు. ఇలా ఉండగా పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ఈరోజు రాఫెల్ నాడాల్ డి స్క్వెర్జ్మాన్ తోనూ, నోవాక్ జోకోవిచ్ స్టెఫానోస్ సిట్సిపాస్ తో తలపడతారు. ఐపీఎల్ దుబాయ్లో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కింగ్స్ 11 పంజాబ్ పైన 69 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేయగా, పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులు చేసింది. కాగా ఈరోజు షార్జాలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. కార్మిక, విద్య, వ్యవసాయ రంగాలలో సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు విరాజిల్లేందుకు ప్రపంచ మహమ్మారి నడుమ కూడా భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న కెనడాలో ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల సులభతర వాణిజ్యం విషయంలో దేశం సుస్థిర మెరుగుదల కనిపిస్తోందని అన్నారు. 2019లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారీగా పెట్టుబడులు పెరిగాయని అన్నారు. కంపెనీల చట్టంలో అనేక నిబంధనలు సడలించి నేరపూరిత చర్యలను తొలగించినట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం ప్రపంచంలోనే ఔషధాగారంగా మారిందని, 150 దేశాలకు పైగా జీవనాధార మందులను సరఫరా చేసి ఆ దేశాలను ఆదుకున్నట్టు చెప్పారు. నూతన భారతావనిలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వివరించారు. బంగ్లాదేశ్తో మైత్రిపూర్వక సంబంధాలు పెంపొందించుకోవడానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని బంగ్లాదేశ్కు నూతన భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి అన్నారు. ఢాకాలో నిన్న ఆయన బంగ్లాదేశ్ అధ్యక్షునికి అధికార పత్రాన్ని సమర్పించాక మీడియాతో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య అన్ని స్థాయిల్లోనూ సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన ప్రస్తుత తరుణంలో కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా బంగ్లాదేశ్ను సందర్శించడం గురించి హైకమిషనర్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్కు ప్రత్యేక ఎయిర్ బబుల్ ఏర్పాటును అందించి ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని అన్నారు. మే 6వ తేదీ నుంచి వివిధ పద్ధతుల్లో 24 లక్షల మంది పైగా ప్రజలను విదేశాల నుంచి వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కొత్త ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, వందే భారత్ మిషన్ కింద 17 లక్షల మందికి పైగా విదేశాల నుంచి దేశాన్ని తిరిగి వచ్చారని వివరించారు. ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పట్నాలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరి సంఖ్య మొత్తం 85.52% చేరుకుంది. కీలకమైన వడ్డీ రేట్లను మార్చకుండా రిజర్వ్ బ్యాంక్ యథాపూర్వక స్థితిని కొనసాగిస్తున్నది. రివర్స్ రెపో రేటు 3.35% వద్ద, రెపో రేటు 4% వద్ద యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.